హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గరికపాటి ప్రవచనాలలో నిజం ఏ పాటి? లోకం మొత్తానికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఓ సామెత. తెలుగు సమాజానికి ప్రాచీన హైందవ విశిష్టత గురించి, ఆర్షధర్మాల గురించి, సామాజిక నైతిక విలువల గురించి, వ్యక్తుల నడత గురించి, సమాజాన్ని వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే సాంస్కృతిక ప్రభావాల గురించి పురాణాల కంటే ఎక్కువగా ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు అనే ప్రవచనకర్త మీద అతని మాజీ జీవన సహచరి కామేశ్వరి తీవ్రమైన నైతిక ఆరోపణలు చేస్తున్నారు. గరికపాటి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన అవధాని మాత్రమే కాక తన ప్రవచనాల ద్వారా ఓ సామాజిక ప్రభావశీల అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. చాలా సాధికారికంగాను తీర్పరితనంతోనూ ప్రవచనాలు చెబుతుంటారు. ఈయన తన ప్రవచనాలను కావాలనుకుంటే ఆధునికంగాను లేదా సనాతనంగాను ఎలాంటి ధోరణిలోనైనా చెప్పగలరు. ఎక్కువగా స్త్రీ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న ఈయనగా కావాలనుకుంటే స్త్రీల కోసం కన్నీళ్లు పెట్టుకోగలడు కూడా. ఆ రకంగా వివిధ రకాలైనటువంటి ప్రవచన విన్యాసాలతో విపరీతమైన ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు ఆయన. మొత్తానికి భారతీయ సాంప్రదాయం, కుటుంబ వ్యవస్థ పటిష్టత ఆవశ్యకత గురించి, ఆ వ్యవస్థ పటిష్టత కోసం వ్యక్తులు పాటించవలసిన కౌటుంబిక సామాజిక విలువల గురించి తన ప్రవచనాల్లో ఏకరువు పెడుతుంటాడు. అలాంటి గరికపాటి ఓ 30 ఏళ్ల క్రితం తన అన్న భార్యనే తన స్వంతం చేసుకున్నాడని, ఓ దశాబ్ద కాలం కాపురం చేశాడని, 2 పిల్లల్ని కన్నాడని ఇప్పుడు ఆ వదిన గారే స్వయంగా తెలియజేయడంతో పాటు ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేయడంతో తెలుగు లోకం మొత్తం ఉలిక్కి పడింది. గరికపాటి గారి మాజీ వదిన గారు అనంతర కాలంలో ఆయన సహచరి అయిన కామేశ్వరి గారు చెప్పిన దాని ప్రకారం గరికపాటి అన్నగారైన వెంకటేశ్వరరావు అనే ఆసామి భార్య అయినటువంటి కామేశ్వరిని ఆమెలోని తెలుగు భాషా పాండిత్యాన్ని గుర్తించి ఆమెతో అవధానాలు చేయిస్తానని, ఆమె ప్రతిభని లోకం గుర్తించేలా చేస్తానని చెప్పి ఇంకా అనేక విధాలుగా ఆమెని ఆకర్షించి ప్రలోభ పెట్టి ఆమె భర్తతో విడాకుల పత్రం మీద సంతకం చేయించి ఆమెతో కాపురం పెట్టారు. 2 పిల్లలకి జన్మనిచ్చిన వారు భార్యాభర్తలుగానే బతికారు. అయితే ఈ క్రమంలో ఆయన తనతో చాలా దురుసుగా వ్యవహరించేవాడని, తాను పాడినా ఒప్పుకునేవాడు కాదని, తమ మొదటి కొడుకు గురజాడకి పాటలు నేర్పిస్తుంటే గోలగోల చేసేవాడని, ఏ ప్రేమ కోసం గుర్తింపు కోసం తాను తన భర్తని వదిలేసి వచ్చిందో అవి తనకు దక్కలేదని, పైగా అన్ని అవమానాలేనని, అసలు ప్రేమగా వ్యవహరించేవాడు కాదని అనుమానించేవాడని, పాలు పోసే అతను అదోలా చూస్తున్నాడంటే అందుకు ఆమె బాధ్యురాలని, తాను గురువుగారైన బేతవోలు రామబ్రహ్మం మీద పద్యం రాస్తే తన మీద ఎందుకు రాయలేదని గొడవ చేశాడని, ఆయనలో సమర్థత కూడా లేదని, గరికపాటి రెండో భార్యకి పిల్లలు లేరనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలని ఆమె సూచించారు. తన ఆస్తులన్నీ తీసేసుకున్నాడని, వాళ్ళమ్మ ఈమెని వదిలించుకోమని అంటున్నదని, ఆమె చచ్చిపోతే గంధపు చెక్కలతో శవదహనం చేయిస్తానని అన్నాడని, చివరికి ఆ ప్రేమరాహిత్యపు వాతావరణంలో నుంచి ఇమడలేక బయటకి వచ్చేశానని, తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోయానని, గరికపాటి నుండి ప్రేమ దొరుకుంటే తాను వెళ్ళిపోయేదాన్ని కాదని, ఆయన అవమానాలు చీత్కారాలు తట్టుకోలేకనే వెళ్ళిపోయానని తాను చేసిన వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడే ఆమె ఈ వీడియో ఎందుకు చేశారనేది ప్రశ్న. సమాజంలోని బాధిత స్త్రీలందరూ బయటకి వచ్చి చెప్పుకోవాలని గరికపాటే అన్నారని, అందుచేత తాను బయటకి వచ్చానని ఆమె అన్నారు. ఏపీలో చాగంటికి సాంస్కృతిక సలహాదారు పోస్ట్ ఇచ్చినట్టు తెలంగాణలో కూడా గరికపాటికి కూడా అలాంటి పోస్టే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు, అది నచ్చని తెలంగాణ వాదులు కామేశ్వరి గారితో ఈ వీడియో చేయిస్తున్నట్టు కూడా వార్తలు లేదా ఊహాగానాలు వస్తున్నాయి. 2024 మార్చి నెలలో మొదట వీడియో చేయగానే పెద్ద కుమారుడైన గురజాడతో ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టించారు. అది ఆమెకి మరింత ఆగ్రహం కలిగించి మరిన్ని వీడియోలు చేసేలా చేసింది. తమ మధ్య ఏం జరిగిందనేది వీడియోల్లో తాను అన్నీ చెప్పుకోలేనని అన్నారు ఆమె. తన పక్కన కూర్చొనిస్తే రేపు తన భుజం మీదనే చెయ్యేస్తుందనేది ఆయన భయం అని ఆవిడ అన్నారు. ఈ మాత్రం చొరవని ఒప్పుకోలేని కురిచ మనస్కులతో ఆత్మగౌరవం ఉన్న ఎవరైనా తెగదెంపులే చేసుకుంటారు. నాకైతే ఈ ఉదంతం మొత్తం తన సహచరుడి నుండి ప్రేమని ఆప్యాయతని పొందలేకపోగా అవమానాల్ని చీత్కారాల్ని ఎదుర్కొని వాటి నుండి బయటపడటానికి ఓ మహిళ చేసిన డెస్పరేట్ ప్రయత్నం అని అనిపిస్తుంది. ఈ పురుషాధిక్యపు సమాజంలో ఆమెని దోషిగా నిలబెట్టడం, గరికపాటికి పూర్తి సానుభూతి దొరకడం అసహజమైతే కాదు. అందుకు విరుద్ధంగా జరిగితేనే మనం ఆశ్చర్యపోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు బయటపడాలనే ప్రశ్నకి అర్థం లేదు. ఎప్పుడు ఎలా బయటపడాలనేది బాధితులు తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. బయటపడటానికి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు కూడా. ఒక వ్యక్తితో పీడింపబడ్డ
పడ్డ బాధితుల జీవితంలో కొత్త వ్యక్తులు వస్తే నిజానికి జీవితానికి సంబంధించిన నిర్ణయాలలో ఈ కొత్త వారి ప్రమేయం కూడా ఉంటుంది. ఆ కొత్త వ్యక్తుల సానుకూలత సహకారం లేకుంటే చేయగలిగింది ఏముంది? కామేశ్వరి గారి వెర్షన్ ప్రకారం ఆమె ఇప్పుడు పూర్తిగా ఉంటారు స్వతంత్రురాలు, ఏ బంధంలోనూ లేదు. ఈ స్వతంత్ర భావన ఆమెకి తన గతకాలపు చేదు జ్ఞాపకాలను, గరికపాటి ద్వంద్వ ప్రవృత్తిని బయటపెట్టే వెసులుబాటు కలిగించుండొచ్చు. కాలం గడిచినంత మాత్రాన మనసు గాయాలు సమిసిపోవు, అవి ఎప్పుడైనా బయటపడొచ్చు. కొందరు ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. బ్లాక్మెయిలింగ్ ఓ రహస్య వ్యవహారం, అది ఏదైనా బట్టబయలు కాకమునుపు జరిగేది. సమాజం ముందు మొత్తం బహిరంగపరిచాక ఇంకా బ్లాక్మెయిలింగ్ ఏముంటుంది? తనకంటే 2 ఏళ్ళు చిన్నవాడైన తన మరిదికి బుద్ధి లేకపోతే తనకేమైనా ఉండొద్దా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ సమస్య ఆమె భర్త నుండి బయటకు వచ్చి గరికపాటితో సహజీవనం చేయడమా, లేక గరికపాటి వల్ల కలిగిన అశాంతి ఆశాభంగమా? అసలు ఆవిడ ప్రధాన ఆరోపణ ఏంటి? తనకి గరికపాటి నుండి ప్రేమ దక్కకపోగా అవమానం, అశాంతే మిగిలాయని కదా ఆవిడ ఆరోపణ. తన వాదనకు ఊతంగా ఆవిడ కొన్ని ఉదంతాలు కూడా చెప్పారు. ఆమె మొదటి వివాహ బంధం తెగదెంపులు కావటం మీదనే ఫోకస్ చేసే మోరల్ జడ్జెస్ ఆ తెగదెంపుల ఉదంతంలో గరికపాటి పాత్రని ఎందుకు విస్మరిస్తున్నారు? మనం ఇక్కడ చూడవలసింది ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని కాదు. వ్యక్తుల దృక్పథాలని బట్టి నైతికత అనైతికతలు తప్పొప్పులు మారుతుంటాయి. తాము చేసేది తప్పు అని ఆ రోజు గరికపాటి కామేశ్వరి అనుకుని ఉంటే ఇద్దరూ కలిసి జీవించేవారే కాదు. అందుకే వారి మధ్యన బంధం ఏర్పడటం సమస్య కాదు, ఆ బంధం ఎలా కొనసాగిందనేది అసలు విషయం. ఒక పురుషాధిక్య వ్యవస్థలోని కరుడు కట్టిన బ్రాహ్మణ కుటుంబంలో గరికపాటి వంటి వారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. కామేశ్వరి తన ఆవేదనను తాను ఏం కోల్పోయానో చెప్పిన విధానంలో విశ్వసనీయత ఉంది. గరికపాటి రెండో భార్య తన పిల్లలిద్దరినీ తన కన్నబిడ్డల వలె బాగా చూసుకున్నదని, ఆమె ఒక దేవత అని కూడా కామేశ్వరి అనటం మనం గమనించాలి. ఇక్కడ తాను నమ్మి తన జీవితంలో ఆచరించలేని సనాతన సాంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని జనం తేరగా దొరికారని ప్రవచనాలుగా చెప్పే హక్కు గరికపాటికి ఉందా అని మనం ఆలోచించాలి. అతనికి ఖచ్చితంగా ఆ హక్కు లేదు. అతను ఇంకా ఓ ప్రవచనకారుడిగా కొనసాగితే అది జనం తప్పే. కాలానుగుణంగా వ్యవస్థలు మారుతూ ఉంటాయి, ఆ మార్పుకి అనుగుణంగా విలువలు మారుతూ ఉంటాయి. వాటిని వివరించేవాడు ఆలోచనాశీలి. పాత వాటినే పట్టుకొని వేలాడండి అని చెబుతూ తాను మాత్రం మరో రకంగా బ్రతికేవాడు ప్రవచనకారుడు. అవధానం తరహా విద్వత్తు ఓ సాహిత్య వినోద కార్యక్రమం. ఒక స్టాండప్ కమీడియన్కి అతనికి ఏమీ తేడా లేదు. ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతకు మించిన ప్రాధాన్యత తీరిక వర్గానికి చెందిన ఓ అవధానికి లేదని మనం గుర్తించాలి. పురాణాల్ని వల్లెవేసి 4 పద్యాలు కట్టి పాలకుల్ని ఓ వంత పొగడ్తలతో ఆకర్షించి శాలువాలకి, సత్కారాలకి, పురస్కారాలకి, పదవులకి అమ్ముడుపోయే వాళ్ళే వీరంతా. వీరి ప్రతిభ పాలివని ఓ అజాగరస్తనం అంటే మేకపోతు మెడ కింద వేలాడుతుంటాయి అవి. ఇంత జరిగినా కామేశ్వరి ఇంకా తనలోని వైరుధ్యాన్ని పట్టించుకోవడం లేదు. మేం బ్రాహ్మణులం, మా దగ్గర విద్వత్తు ఉంటుందే కానీ ధైర్యం ఉండదు అని చెప్పడంలో దురహంకారమే ఉంది. తన జీవితంలో మానవ సహజ జాతులను అనుసరించిపోయిన ఆవిడ తన కులాన్ని భుజాన వేసుకునే మాట్లాడుతోంది. ఏ వ్యవస్థీకృతమైన పురుషాధిక్యపు విలువల వల్ల తాను బాధపడిందో వాటికి వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడటం లేదు. ఆవిడ కోపం మొత్తం ఒక వ్యక్తి మీదనే, అతడు తనకి అన్యాయం చేశాడనేదే ఆవిడ ఆరోపణ. పైగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ ఈ తరం యువతులకు ఇస్తున్న సందేశం ఏంటంటే, మీరు తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాలను మాత్రమే చేసుకోండి, ప్రేమ వివాహాలనే వద్దు. ఎందుకంటే సాంప్రదాయ వివాహాలలో ఇబ్బందులు ఎదురవుతే మీకు మీ కుటుంబం అండగా ఉంటుంది, ప్రేమ వివాహాలలో మీకు ఆ మద్దతు దొరకదు. ఆవిడ తాను పెద్దలు చేసిన సాంప్రదాయ వివాహం నుండే బయటపడే గరికపాటితో కొత్త ప్రయాణం మొదలు పెట్టిందనే విషయాన్ని ఆవిడ మర్చిపోయింది. ఎంత వైరుధ్యం! ఏ పెద్దలు ఆవిడకి అండగా నిలిచారు ఇప్పుడు?